అది రగులుతున్న అగ్నిపర్వతం. అండ్లకెళ్ళి ఎప్పుడు అగ్గి బయటకు వస్తుందో తెలియదు, ఎవలను కాలబెడుతుందో కూడా తెలియదు. ఇప్పుడైతే చిన్న చిన్న నిప్పు రవ్వలు ఎగిరి పడుతున్నాయి, చిన్నగా సెగ కూడా తలుగుతున్నది. కానీ ముంగట ఏమైతుందో ఏమో. మీరు అనుకున్నట్టు ఈ వార్త కాంగ్రెస్ పార్టీల గురించే. మొన్న 10 మందిని ఎమ్మటేసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు మీటింగ్ పెట్టిండు కదా, ఆ మంటలే ఇంకా సల్లారలే. రాష్ట్రంలో మీటింగ్ పెట్టి ఢిల్లీలో మీటింగ్ పెట్టి పెద్ద పంచాదే అయింది. ఇప్పుడు అదే అనిరుద్ధ్ రెడ్డి సారు ఇంకో ముచ్చట బయట పెట్టిండు. రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. నేను బయటకు వచ్చి చెప్తున్నాను, అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారని మీరు ఆలోచించారు. బాప్రే, పెద్ద పరేషాన్లనే ఉన్నాడు సారు. ఇగో ఇంకో మాట కూడా చెప్తున్నాడు చూడుండ్రి. దాంట్లో రైతుల భూములు ధనవంతుడు లాక్కుంటాడు. చిరంజీవి గారు కుట్రాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంతగనం చేస్తున్నారంటే ఎవరో పెద్దోళ్లే ఉన్నట్టున్నారు. కానీ పార్టోళ్ళు పిలిచి మీటింగ్ పెట్టినాక కూడా సారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే కథ పెద్దగానే ఉన్నట్టున్నది. సర్కారులున్న పార్టీ ఎమ్మెల్యేను ఈ తీర్ల భయపెట్టిస్తున్నారంటే ఇక ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది చెప్పుండ్రి. మంత్రుల మీద గరమైండు కాబట్టి సర్కారులున్నోళ్ళ ఈ పని చేస్తున్నట్టున్నారు. బాంబుల మంత్రి బాంబులేస్తానంటున్నాడో, ఇంకో మంత్రి బిల్లులు ఆపుతానన్నాడోనని పార్టోళ్లే మాట్లాడుకుంటుండ్రు. ఎక్కువ తక్కువ చేస్తున్నావని ముఖ్యమంత్రి సారుగిన భయపెట్టించిండేమోనని కూడా కొందరు అంటున్నారు. ఎందుకంటే రేవంత్ సారు కోపం ఎట్లుంటదో అందరికి ఎరికేనాయే. అనిరుద్ధ్ సారు ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్త. ఇయాల రేపు ఎవలను నమ్మొచ్చేటట్టు లేదు.